హాయ్ అండి అందరికీ. మేము ఈ టీవీ కొని 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. 2 ఇయర్స్ తర్వాత ఈ టీవీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దీనికంటే ముందు దీన్ని కొన్న రోజు నేను అన్బాక్సింగ్ చేసి వీడియో యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దీంతో పాటు ఆ టీవీ పర్ఫార్మెన్స్ అంటే ఈ టీవీ పర్ఫార్మెన్స్ కొన్నప్పుడు ఎలా ఉంది అనేది అప్పుడు పర్ఫార్మెన్స్ చేసిన వీడియో కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. దీంతో పాటు 9 నెలల తర్వాత ఈ టీవీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది నేను ఆఫ్టర్ 9 మంత్స్ తర్వాత టీవీ పర్ఫార్మెన్స్ గురించి ఒక వీడియో తీసి అది కూడా యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు మొదట్లో టీవీ అన్బాక్సింగ్ అయినప్పుడు ఎలా ఉంది, తర్వాత 9 మంత్స్ తర్వాత ఎలా ఉంది, తర్వాత మొదట్లో రివ్యూ ఎలా ఉంది, వాటన్నిటిని కంపేర్ చేసుకొని ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉంది ఈ టీవీని అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ టీవీని ఈ బ్రాండ్ని మీరు కొనొచ్చా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. ఇప్పుడైతే మనము 2 ఇయర్స్ తర్వాత ఈ టీవీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ టీవీ కొని అయితే 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి టీవీ ఇంటర్ఫేస్, టీవీ హోమ్ స్క్రీన్ అనమాట. దీన్ని మనం ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు యాప్స్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది టీవీలో. మొదట్లో కొన్నప్పటికీ 2 ఇయర్స్ తర్వాతకి ఏమైనా టీవీ స్లో అయిందా, లేకపోతే ఏమైనా రిపేర్ వచ్చిందా, ఎన్నిసార్లు వచ్చింది, ఏమేమి రిపేర్ వచ్చింది, ఇలాంటివన్నీ నేను ఈ వీడియోలో అయితే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను టీవీని ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేశాను. ఇది రిమోట్ పవర్ బటన్తో ఆన్ చేయడం వల్ల, ఆఫ్ చేయడం వల్ల మనకు తొందరగా అయితే టీవీ స్క్రీన్ ఆన్ అయింది. అదే టీవీకి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అది ఎంత టైం తీసుకుంటుంది అనేది నేను వీడియో చివరిలో అయితే ఒకసారి మీకు చూపిస్తాను. అది ఎంత టైం పడుతుంది టీవీ ఆన్ చేయడానికి, మొదట్లో ఎంత టైంలో వచ్చేది అనేది ఇప్పుడు చెప్తాను. దీనికంటే ముందు ఇప్పుడు నేనైతే ఒక వీడియో సాంగ్ అయితే డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన వీడియో సాంగ్ క్లారిటీ కానీ ఈ టీవీలో మనకు ఎలా వస్తుంది అంటే మొదట్లో ఎలా వచ్చింది, ఇప్పుడైతే ఎలా వచ్చింది, స్క్రీన్లో ఏమైనా చేంజ్ అయిందా అనేది మీరు ఇక్కడ ఒకసారి అయితే ఇప్పుడు చూడండి. ఇది వచ్చేసి నేను 4K వీడియో క్లారిటీతో ఈ సాంగ్ అయితే డౌన్లోడ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సాంగ్ని. ఇది వచ్చేసి మనము ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన సాంగ్. దీని క్లారిటీని కానీ మీరు ఇక్కడ వస్తున్న సౌండ్ కూడా మీరు ఒకసారి వినొచ్చు. ఈ సౌండ్ని విని మీరు గమనించవచ్చు ఇక్కడ ఈ క్లారిటీని. ఇక్కడ పిక్చర్ వచ్చేసి మనకు 4K పిక్చర్ క్లారిటీ అనమాట. ఇది డౌన్లోడ్ చేసింది కాబట్టి మనకు ఈ స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్తో సంబంధం లేకుండా మనకైతే ప్లే అవుతుంది. ఒకసారి ఇంటర్నెట్ స్పీడ్తో కూడా ఎలా ప్లే అవుతుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అది యూట్యూబ్ ఓపెన్ చేసి మనకు ఒకసారి అయితే చూపిస్తాను ఇంటర్నెట్ స్పీడ్తో ఎలా ప్లే అవుతుంది అనేది. మీరు ఇప్పుడు చూస్తుంది మాత్రం ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన సాంగ్ అనమాట. మీరు ఇప్పుడు చూశారు కదా, ఈ సౌండ్ క్లారిటీ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ, అలాగే మనకు వీడియో క్లారిటీ కానీ మీరు గమనించుంటారు. ఇది ఆల్రెడీ మనం 4K వీడియో క్లారిటీతో ఈ వీడియోని డౌన్లోడ్ చేయడం జరిగింది కాబట్టి మనకు ఆల్మోస్ట్ బాగానే వస్తుంది. వీడియో ఎంత క్లారిటీ ఉన్నా టీవీ మనకు అదే క్లారిటీని మనకు బయటకు చూపించగలగాలి. అలా చూపిస్తుంటేనే మనకు టీవీ బాగున్నట్టు. కాబట్టి మనం 4K డౌన్లోడ్ చేసినప్పుడు మనకు 4K క్వాలిటీతో అయితే టీవీ అయితే చూపించడం జరిగింది. ఇది వచ్చేసి 4K టీవీనే, QLED డిస్ప్లే టీవీ. మనము ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఈ టీవీని ఇంటర్నెట్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి ఇంటర్నెట్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసి నేను ఇప్పుడు యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేసి మనము ఇక్కడ ఒకసారి యాడ్ కూడా ప్లే అవుతుంది. ఈ యాడ్ కూడా మనకు ప్లే అవుతుంది 4K క్లారిటీతోనే. ఇప్పుడు మనకు రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేసి మనకు హరిహర వీరమల్లు నుంచి ఒక చిన్న గ్లిమ్స్ అయితే రావడం జరిగింది. ఆ గ్లిమ్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి నేను ఆడియో కూడా ప్లే చేస్తాను, ఒకసారి వినండి. మీరు ఇక్కడ చూడొచ్చు, వీడియో క్వాలిటీ అయితే చూడొచ్చు. ఇక్కడ పైన నేను 4K క్లారిటీతోనైతే వీడియోని ప్లే చేస్తున్నాను. ఈ యూట్యూబ్లో ప్లే చేస్తున్న వీడియో కూడా మనకు 4K పిక్చర్ క్లారిటీ అయితే నేను ప్లే చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లారిటీ చూడొచ్చు. క్లారిటీలో మాత్రం 4Kలో మాత్రం ఏమాత్రం తేడా అయితే చూపించడం లేదు. ఇంటర్నెట్ రిసీవ్ చేసుకోవడంలో కూడా మనకు 4K క్లారిటీ అయితే మనకు రిసీవ్ చేసుకుంటుంది. ఇంటర్నెట్ను 4K క్లారిటీతో రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము బ్యాక్ వచ్చేసి ఒకసారి మనం DTHలో ఛానల్స్ వస్తాయి కదా, అవైతే మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు ఓల్డ్ మూవీ అనమాట ఇది వచ్చేసి. కానీ ఛానల్ మాత్రం మనకు ఇక్కడ చూడొచ్చు, కింద మనము HD ఛానల్ని అయితే ప్లే చేస్తున్నాము. ఇది వచ్చేసి HD ఛానల్ కాబట్టి ఓల్డ్ మూవీ అయినా సరే మనకు HD ఛానల్లో కొద్దిగా
క్లారిటీగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక ఛానల్లో చూద్దాము. అది ఓల్డ్ మూవీ కాబట్టి మనకు అలా కనిపించింది. ఇక్కడ మీరు యాడ్ చూడొచ్చు. ఈ యాడ్ వచ్చేసి మనకు 4K క్లారిటీతో ప్లే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది 4K క్లారిటీ అయినా సరే మనకు ఇది వచ్చేసి మనం ప్లే అవుతుంది. ఇది ఇంటర్నెట్తో అయితే కాదు, మీరు బాగా చూడొచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మనకు DTH అంటే ఏదైతే మనకు కేబుల్ DTH ఉంటుందో దాని రిసీవర్ అంటే మనకు అది ఎంత పవర్తో సిగ్నల్ వస్తుందో, ఎంత సిగ్నల్ అయితే క్లారిటీగా వస్తుందో ఆ సిగ్నల్ క్లారిటీతోనే మనకి ఇక్కడ వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోస్ని. ఇవి వచ్చేసి మనకు క్లారిటీ వచ్చేసి ఇవన్నీ హెచ్డి ఛానల్స్ కాబట్టి మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఒకసారి నేను నాన్ హెచ్డి ఛానల్స్ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మనకు హెచ్డి ఛానల్స్, ఇవి మనం చూసుకోవచ్చు. హెచ్డిలో ఈ విధంగా అయితే స్క్రీన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం నాన్ హెచ్డి ఛానల్ చూస్తే ఇది వచ్చేసి నాన్ హెచ్డి ఛానల్ అనమాట. ఇది వచ్చేసి నాన్ హెచ్డి ఛానల్. అలాగే ఇక్కడ ప్లే అవుతున్న సాంగ్ కూడా మనకు ఓల్డ్ సాంగ్, చాలా ఓల్డ్ సాంగ్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు పిక్చర్ అనేది ఎలా పగిలిపోయిందో మొత్తం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇది ఓల్డ్ సాంగ్స్కి వచ్చేసరికి ఈ విధంగా అవుతుంది నాన్ హెచ్డి కాబట్టి. అంటే మనకు అసలు చూడాలని కూడా చూడబుద్ధి కాదనమాట, మనకి చూడాలని కూడా అనిపించదు ఓల్డ్ మూవీస్ అయితే. ఓల్డ్ మూవీస్ అయినా మనకు హెచ్డిలో వస్తే ఒక రకంగా కొద్దిగా చూడాలనిపిస్తుంది, కానీ ఇలా నాన్ హెచ్డిలో మాత్రం మనము అస్సలు చూడలేమన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి ఒక ఫోటో అయితే సెండ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి నా పిక్. నేను దీన్ని మొబైల్ కెమెరాతో తీసుకొని ఈ టీవీలోకి అయితే సెండ్ చేయడం జరిగింది. సెండ్ చేసిన తర్వాత మనకు టీవీ డిస్ప్లే ఏ విధంగా చూపిస్తుంది క్లారిటీ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. క్లారిటీ మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ అయితే కనిపించలేదు టీవీలో. ఇది వచ్చేసి మనకు QLED డిస్ప్లే. మనం ఈ డిస్ప్లేలో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి పిక్చర్ క్లారిటీ చూడొచ్చు మనము. ఇది వచ్చేసి మనకు MB కూడా చూడొచ్చు. మనకు జస్ట్ ఇది వచ్చేసి 155 KB అయితే ఉంది. ఈ ఇమేజ్ మొత్తం వచ్చేసి మనకు జస్ట్ 155 KB అయితే ఉంది. ఈ 155 KB కూడా మనకు ఇక్కడ క్లారిటీ గమనిస్తే మనకు ఏమాత్రం మనకు బ్లర్ అవ్వడం కానీ, జూమ్ ఇమేజ్ పగలడం కానీ ఇలాంటివి అయితే ఏమీ జరగలేదు, మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ అయితే వచ్చేసేద్దాం. ఇది వచ్చేసి మనకు హోమ్ స్క్రీను. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం టీవీలో ఏవైతే ట్రెండింగ్లో మూవీస్ ఉంటాయో, ఏవైతే OTTస్లో ట్రెండింగ్ మూవీస్ ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇప్పుడు టీవీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తాను 2 years తర్వాత. ఇప్పుడు మీకు వీడియో క్లారిటీ గురించి అయితే మీకు ఇప్పుడు చూపించడం జరిగింది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్తాను. పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకు టీవీలో ఇంతవరకు అయితే ఒక్క రిపేర్ కూడా రాలేదండి. టీవీ మాత్రం ఇప్పటి వరకు ఒక చిన్న రిపేర్ కూడా మనకైతే రాలేదు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మనకు టీవీ మొదట్లో స్టోరేజ్, దీనికి ఇచ్చిన స్టోరేజ్ వచ్చేసి మనకు ఒక 14 GBనో 15 GBనో ఇచ్చారు టీవీకి. అంత స్టోరేజ్ని మనము ఇమేజెస్ కానీ, మూవీస్ కానీ దాంట్లోకి సెండ్ చేసుకుంటే మనకు మొదట్లో అంటే ఏదైతే టీవీ మొదట్లో తెచ్చినప్పుడు మనకు ఎన్ని ఇమేజెస్ మొత్తం స్టోరేజ్ మొత్తం ఫుల్ అయినా కూడా కొద్ది కూడా తేడా అనిపించలేదు. కానీ ఇప్పుడు పాతగా అయ్యేసరికి ఏదైతే 2 years కంప్లీట్ అయిందో ఇప్పుడు మొత్తం స్టోరేజ్ ఫుల్ అయితే మాత్రం టీవీ స్లోగా అవుతుంది. ఇదొక్క ఎర్రర్ మాత్రం ఉంది టీవీలో. ఇంకొక చిన్న ఎర్రర్ అంటే మాత్రము ఏదైతే టీవీ అంటే నార్మల్గా మనం ఇంటర్నెట్ యూజ్ చేసి కానీ, మనం డౌన్లోడ్ చేసిన మూవీస్ కానీ ఇవి చూసేటప్పుడు కంటిన్యూషన్లో ఏమాత్రం తేడా ఉండదు. ఏదైతే మనం DTH ఛానల్స్, మనం ఇంటర్నెట్ కాకుండా మనం DTH ఛానల్స్ అయితే చూస్తుంటాం కదా, అవి చూసేటప్పుడు ఒక్క సెకండ్ మన కనురెప్ప పాటు సమయంలోపు స్క్రీన్ అలా ఆఫ్ అయ్యి ఒకసారి ఆన్ అవుతుంది. ఇది ఒక్క ఎర్రర్ ఉంది. ఈ ఎర్రర్ మనకి ఇక స్టోరేజ్ మాత్రం ఫుల్ కాకుండా పెట్టుకుంటే మనకు టీవీ అయితే స్లో అవ్వడం లేదు. స్టోరేజ్ ఫుల్ చేసామనుకోండి, దగ్గరికి దాదాపు స్టోరేజ్ 1 GB మాత్రమే ఎంటీగా ఉంచేసి మిగతాది మొత్తం ఫిల్ చేసామనుకోండి, టీవీ అయితే స్లోగా అవుతుంది. ఇవి 2 చిన్న ఎర్రర్స్ తప్ప ఇంతవరకు టీవీలో ఒక్క రీమార్క్ కూడా కనిపించలేదు. టీవీ స్లో అవ్వడం కూడా లేదు. టీవీకి ఏమైనా చేంజ్ చేశాము అంటే రిమోట్లో బ్యాటరీస్ మాత్రమే చేంజ్ చేశాము. ఇప్పటివరకు 2 years వరకు మనము టీవీకి ఉన్న ఓన్లీ 2 బ్యాటరీస్ మాత్రమే ఒక 2 times 3 times అనుకుంటాను, 3 times అయితే చేంజ్ చేయడం జరిగింది 2 years మొత్తంలో. అంతకు మించి ఇందులో ఎటువంటి చిన్న రిపేర్ కానీ ఇప్పటి వరకు అయితే రాలేదు. పిక్చర్ క్లారిటీని, సౌండ్ క్లారిటీని కూడా మీరు గమనించారు. 2 years తర్వాత కూడా ఏమైనా రీమార్క్స్ మీరు ఏమైనా గమనించి ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా మీకు, ఏదైతే టీవీ అన్బాక్సింగ్ వీడియో కానీ, టీవీ 9 months తర్వాత రివ్యూ కానీ, టీవీ అన్బాక్స్ చేసిన తర్వాత దాని రివ్యూ కానీ, ఇలాంటి వీడియోస్ మొత్తం, ఈ టీవీకి సంబంధించిన వీడియోస్ మొత్తం నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇచ్చాను. అవి కూడా చూడండి. మీకు ఏమైనా తేడా కనిపిస్తే మాత్రం
మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పడం అయితే టీవీ అయితే ఏ చిన్న రిపేర్ అయితే రాలేదండి. ఇప్పటి వరకు నేను చెప్తున్నాను కదా, నాకైతే ఇంతవరకు చిన్న రిపేర్ కూడా రాలేదు. నేను చెప్పిన 2 ఎర్రర్స్ ఏదైతే టీవీ స్క్రీన్ ఓన్లీ డిటిహెచ్, నాకు తెలిసినంత వరకు అది టీవీ ఎర్రర్ కూడా కాకపోయి ఉండొచ్చు. ఏదైతే డిటిహెచ్ ఉంటుందో దీనికి హై క్లారిటీతో డిటిహెచ్ సప్లై చేయాల్సి ఉంటుంది సిగ్నల్. కాబట్టి ఆ క్లారిటీతో ఇది డిటిహెచ్ సిగ్నల్ సప్లై చేయలేక ఒక సెకండ్ అలా ఆఫ్ అవుతుందేమో, కానీ టీవీ అయితే నేనైతే కాదని అనుకుంటున్నాను. ఈ కంప్లీట్‌గా డీటీహెచ్ ఇష్యూ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకనంటే ఒకవేళ మనకు టీవీ ఇష్యూ అయితే ఏదైతే మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టి యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ, లేదంటే డౌన్లోడెడ్ వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ, అలాంటి టైంలో కూడా టీవీ అలా ఒక సెకండ్ ఆఫ్ అయ్యి ఆన్ అయితే, అంటే ఒక సెకండ్ కనురెప్ప సమయంలోన అలా ఆఫ్ అయ్యి ఆన్ అయితే మనకు టీవీ ఎర్రర్ అని మనం అనుకోవచ్చు. ఓన్లీ ఏదైతే మనం డిటిహెచ్ మాత్రమే యూజ్ చేసి మనం వీడియోస్ చూస్తుంటామో ఆ టైంలో మాత్రమే మనకు ఈ చిన్న ఎర్రర్ అయితే మనకు కనిపిస్తుంది. అంతకు మించి మనము ఈ బ్యాటరీస్ చేంజ్ చేయడం తప్ప ఈ టీవీలో ఇంతవరకు అయితే 2 ఇయర్స్ వరకు ఒక చిన్న రిపేర్ కూడా రాలేదు. ఒకసారి ఇప్పుడు మీరు ఈ 2 ఇయర్స్ తర్వాత టీవీ ఎలా ఉంది అనేది నేను వీడియోస్ మొత్తం ఏదైతే డిటిహెచ్, యూట్యూబ్, అలాగే మనకు డౌన్లోడెడ్ వీడియోస్, డౌన్లోడెడ్ ఫొటోస్, ఇవన్నీ పిక్చర్ క్లారిటీని, సౌండ్ క్లారిటీని కూడా మీకు చూపించాను కదా. ఒకసారి మీరు పాస్ట్ లేటివ్ కూడా ఒకసారి చూడండి. మీకు ఏదైతే అన్బాక్సింగ్ వీడియో ఉంది, 9 మంత్స్ తర్వాత రివ్యూ ఉంది, మొదట్లో ఇచ్చిన రివ్యూ కూడా ఉంది. వాటిని చూసిన తర్వాత మీకు ఇప్పుడు చూసిన వీడియోకి అప్పుడు చూసిన వీడియోకి ఏమైనా మీకు తేడా అనిపిస్తే అప్పుడు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఏదైనా మీకు ఇంకా ఈ టీవీ గురించి ఏమైనా అడగాలి అని అనుకుంటే కూడా మీరు కామెంట్ చేసి అడగండి.